శ్రీ 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 భ్రమరాంబ సమేత వన మల్లికార్జున స్వయంభూలింగేశ్వర స్వామి వారి శ్రీ వనమల్లికార్జున స్వామి వారికి దక్షిణ జలకావడి యాత్ర. మనకి కాశీలో ఉత్తర జలకావడి యాత్ర జరుగుద్ది. కాశీ విశ్వేశ్వర స్వామికి, కాశీ విశ్వేశ్వర స్వామికి. అలాగే మనకి ఈ దక్షిణాదిలో మొగల్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ మల్లికార్జున స్వామి వారికి శ్రీ భ్రమరాంబిక సమేత వన మల్లికార్జున స్వామి వారికి దక్షిణ జలకావడి యాత్ర జరుగుతుంది. 5/8/2024 నుంచి 2/9/2024 వరకు ఈ వచ్చేటువంటి శ్రావణ మాస సోమవారం 5 సోమవారాలు. శ్రావణ మాసంలో మనకి 5 సోమవారాలు వచ్చినాయి. ఉత్తరాదిని జరుగుతున్నటువంటి కావడి యాత్రల మాదిరిగా మన దక్షిణాదిని కూడా ఈ భ్రమరాంబిక సమేత ఈ శ్రీ భ్రమరాంబిక సమేత వనమల్లికార్జున స్వామి వారికి ప్రతి సోమవారం ఉదయం 8 గంటలకి స్వామివారికి జలాభిషేకం జరుగుద్ది. నర్సాపురం మనకి గోదావరి జలాలు పట్టుకొచ్చి కావిళ్ళతోటి కలశాలతోటి స్త్రీలు పురుషులు అందరూ పాల్గొని పాదయాత్రగా తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. అయితే ఈయన వనమల్లికార్జున స్వామిని కొంతమంది, అడవి మల్లికార్జున స్వామిని కొంతమంది, అలాగే ఈ దేవాలయాన్ని మల్లికాసుల గుట్టని కొంతమంది, మల్లికాసుల గొప్ప అని కొంతమంది చాలా అలా పిలుస్తూ ఉంటారు. ఈయన శ్రీ భ్రమరాంబిక సమేత వన మల్లికార్జున స్వామి. మనకి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఎక్కడున్నారు? శ్రీశైలంలో ఉన్నారు. అలాగే మనకి మొగల్తూరులో శ్రీ భ్రమరాంబిక సమేత వన మల్లికార్జున స్వామి ఉన్నారు, చక్కగా మనకు దగ్గరలో. శ్రీ భ్రమరాంబిక సమేత వన మల్లికార్జున స్వామి ఈయన స్వయంభూలింగం. ఈ స్వయంభూలింగానికి అభిషేకం అంటే విశేష ఫలితం. మనకి స్వయంభూ అంటే స్వామి తనంతట తానుగా ప్రకటితం అవుతూ ఉంటాడు, అది స్వయంభూ. అలాంటి క్షేత్రాలని స్వయంభూ క్షేత్రాలుగా పిలుస్తూ ఉంటారు. అలాంటి క్షేత్రాలు మనకి చాలా ఉన్నాయి. తిరుమల తిరుపతి, శ్రీశైలము, శ్రీకాళహస్తి, అలాగే మనకి ఐనవలి విఘ్నేశ్వర స్వామి, అలాగే మనకి చాలా 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 క్షేత్రాలు ఉన్నాయి. అలాగే మనకి మొగల్తూరు శ్రీ భ్రమరాంబిక సమేత వనమల్లికార్జున స్వామి కూడా ఈ స్వయంభూ క్షేత్రాలు క్షేత్రం. ఈ స్వయంభూలింగాలు స్వయంభూ క్షేత్రాలు, స్వయంభూలింగమనే కాదండి, స్వయంభూ క్షేత్రం ఏదైనా సరే గొప్ప శక్తివంతము. అక్కడ మీరు ఆ దర్శనం కానీ, అక్కడ అభిషేకం కానీ, ఒక నామం చెప్పడం కానీ, ఒక స్తోత్రపారాయణ చేయడం కానీ, ఒక ప్రవచనం చెప్పడం కానీ విశేష ఫలితాన్ని మనకి ఈశ్వరుడు కలుగజేస్తాడు. క్షేత్రాలు మొదటివి స్వయంభూ క్షేత్రాలు, అంటే స్వామి తనంతట తానుగా అక్కడ ప్రకటన అవుతూ ఉంటాడు, అది స్వయంభూ. రెండవది దేవతా క్షేత్రాలు, అంటే దేవతలు ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాలకొల్లు ఉందనుకోండి, క్షీరారామలింగేశ్వర స్వామి రామచంద్రమూర్తి ప్రతిష్టాపన. భీమవరం ఉందనుకోండి, శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ట. దక్షరాం ఉందనుకోండి, సూర్యభగవానుడి ప్రతిష్ట. అలాగే సామర్లకోట ఉందనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిష్ట. అలాగే మనకి అమరావతి ఉందనుకోండి, ఇంద్రుడి ప్రతిష్ట. ఇలా దేవతా ప్రతిష్ట క్షేత్రాలు కొన్ని ఉంటాయి. దాని తర్వాతది ఋషి ప్రతిష్ట.
ఋషులు ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు చాలా చోట్ల. దాని తర్వాతే రాక్షస ప్రతిష్ట. చాలా చోట్ల చాలా క్షేత్రాలు రాక్షస ప్రతిష్టాపన చేసినవి ఉన్నాయి. దాని తర్వాతది మనుష్య ప్రతిష్ట, మానవ ప్రతిష్ట. మనం ప్రతిష్టాపన చేసినవి ఉంటాయి. మానవులు, మనుష్యులు ప్రతిష్టాపన చేసిన క్షేత్రాలు మానవ ప్రతిష్టా క్షేత్రాలు చెప్తారు. వీటిల్లో స్వయంభూ కన్నా కొంచెం తక్కువ దేవతా ప్రతిష్ట, దేవతా ప్రతిష్ట కన్నా కొంచెం తక్కువ ఋషి ప్రతిష్ట, ఋషి ప్రతిష్ట కన్నా కొంచెం తక్కువ రాక్షస ప్రతిష్ట, రాక్షస ప్రతిష్ట కన్నా కొంచెం తక్కువ మానవ ప్రతిష్ట. కాబట్టి ఈ ప్రతిష్టలో కల్లా మహాశక్తివంతము దేవతా ప్రతిష్ట. దేవతా ప్రతిష్ట కన్నా గొప్ప శక్తివంతము స్వయంభూ. అంటే స్వామి తానుగా అక్కడ ప్రకటన అవుతూ ఉంటాడు. అది స్వయంభూ, మహాశక్తివంతము. అన్నిటికన్నా శక్తివంతము స్వయంభూ క్షేత్రాలు. కాబట్టి ఈ స్వయంభూ క్షేత్రాల్లో మీరు ఈ స్వయంభూ క్షేత్రాన్ని దర్శించిన, మీకు ముందే మనవి చేశాను, అలాగే అక్కడ అభిషేకం చేయించుకున్న, అలాగే మీరు ఒక నామం చెప్పిన, ఒక స్తోత్రపారాయణ చేసిన, ఒక భజన చేసిన, ఒక ప్రవచనం చెప్పిన దానికి కొన్ని కోట్ల రెట్ల ఫలితం ఈశ్వరుడు మీ ఖాతాలో వేస్తాడు పుణ్యాన్ని. మిగిలిన క్షేత్రాల్లో ఒకసారి శివ అని చెప్పారనుకోండి, ఒక ఫలితం. దాన్ని మీకు చెప్పిన వరుసగా కూడా అలా. ఇప్పుడు మానవ ప్రతిష్ఠ అనుకోండి, శివ అని చెప్పారు మీరు, ఒక ఫలితం. అలాగే రాక్షస ప్రతిష్ట కొంచెం ఫలితం ఎక్కువ. అలాగే ఋషి ప్రతిష్ట అక్కడ చెప్పారు నామం, ఇంకా కొంచెం ఫలితం ఎక్కువ. అలాగే దేవతా ప్రతిష్ట అక్కడ చెప్పారు నామం, ఇంకా మీకు ఎన్నో రెట్ల ఫలితాన్ని ఖాతాలో వేస్తారు. అలాగే స్వయంభూ క్షేత్రంలో చెప్పారు, వీటన్నిటికన్నా ఎక్కువ ఫలితాన్ని, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని మీ ఖాతాలో పుణ్యాన్ని వేస్తారు. మీ పాపం అంతా కూడా ధ్వంసం అయిపోద్ది అనమాట. ఈశ్వరుడు మీ పాపాన్ని తీసేసి అక్కడ నామం చెప్పడం వల్ల, ఇందాక మీకు మనం చేసే నామం కానీ, స్తోత్రం కానీ, భజన కానీ, ప్రవచనం కానీ అలా చెప్తే అక్కడ కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని, ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో, ఈశ్వరుడు మన ఖాతాలో వేస్తారు. అందువల్ల స్వయంభూ క్షేత్రాలు అంత శక్తివంతం. అక్కడ మనం చక్కగా పూజ చేసుకున్న, దర్శించిన, స్వామికి పూజ చేయించిన, అభిషేకం చేయించిన, నామం చెప్పిన, స్తోత్రం చెప్పిన, ప్రవచనం చెప్పిన, అష్టోత్తరం చెప్పిన, మన ఇష్టం, లింగాష్టకం చెప్పవచ్చు. అలాగే ఒక చోట కూడా చెప్తుంటాం కదా, అలా అష్టోత్తరం చెప్పిన, అలాగే ప్రవచనం చెప్పిన, ప్రవచనం విన్న విశేష ఫలితాన్ని ఈశ్వరుడు మన ఖాతాలో వేస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి 5 వారాలు, ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి 5 సోమవారాలు కూడా మీరు ఈ స్వామిని దర్శనం చేయడానికి, స్వామికి చక్కగా మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ మొగల్తూరు శ్రీ భ్రమరాంబికా సమేత వనమల్లికార్జున స్వామి వారికి మీరు స్వహస్తాలతో చేసుకోవచ్చు చక్కగా అభిషేకం. మిగిలిన దేవాలయాలు అలా ఉండదండి. మీ స్వహస్తాలు చేయడానికి ఏం అవకాశం ఎవరు, అక్కడ అర్చక స్వామి చేస్తారు, మీరు నిలబడి చూడాలి. ఇక్కడ అలా కాదు, మీ స్వహస్తాలతో మీరు చక్కగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. చక్కగా తనివి తీరా మీరు ఆ అనుభవాన్ని పొందొచ్చు. చక్కగా స్వామికి మీ స్వహస్తాలతో అభిషేకం చేస్తూ మీరు పొంగిపోవచ్చు అనమాట. చక్కని అనుభూతిని పొందొచ్చు. అంత గొప్ప అవకాశం ఈ క్షేత్రంలో ఉంది. అందువల్ల మీరు చక్కగా మనకి నరసాపురం గోదావరి జిల్లాలో తెస్తారు. అలాగే మనకి కాశీగంగ ఎవరింట్లో ఉంటే కాశీగంగ పట్టుకెళ్ళొచ్చు మీరు. అలాగే విజయవాడ వెళ్ళినటువంటి వాళ్ళు దుర్గమ్మ తల్లి క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు, దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు కృష్ణా జలాలు తీసుకొస్తారు. అవి కూడా తీసుకెళ్ళొచ్చు. చక్కగా స్వామికి అభిషేకం చేయొచ్చు. అలాగే అభిషేక ద్రవ్యాలు మీకు తెలుసు కదా, కొబ్బరికాయలు,
ఆవు పాలు, గంధం, విభూది, పంచామృతాలు, తేనె, మీ ఇష్టం, చాలా ఉన్నాయి అభిషేకం చేసి, మీ ఇష్టం. పుష్పాలు చక్కని పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయండి, సమర్పించండి. అలాగే చక్కగా స్వామికి ఒక చక్క పట్టుకెళ్ళి స్వామి క్షేత్రంలో అగరవత్తులు ఇవ్వండి, చక్కగా ధూపం వేస్తారు. అలాగే హారతి కర్పూరం అక్కడ సమర్పించండి, స్వామికి హారతి చూపిస్తారు. అలా మీరు చూపించవచ్చు, మీరు చూపించి మిగిలిన క్షేత్రంలో ఇవ్వచ్చు. అలాగే సాంబ్రాణితో మీ ధూపం మీరు వేయచ్చు. సాంబ్రాణితో ధూపం చక్కగా వేయడానికి మీరు అక్కడ దేవాలయానికి సమర్పించవచ్చు. పూజా ద్రవ్యాలన్నీ కూడా అక్కడ స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే పన్నీరు, సెంటు, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మీరు అక్కడ స్వామికి సమర్పించవచ్చు. చక్కగా స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకుని చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవచ్చు. అలాగే ఇందాక మీకు చెప్పిన 5 క్షేత్రాలు: పాలకొల్లు, భీమవరం, దక్షారామం, సామర్లకోట, అమరావతి. ఈ 5 కూడా పంచ ఆరామ క్షేత్రాలు. పంచారామాలు కాదండి, పంచారామాలు అంటారు కాదు, పంచ ఆరామ క్షేత్రాలు. వీటి గురించి తర్వాత వీడియోలు మీకు చెప్తాను. అలాగే ఈ యొక్క స్వామి ఎంత సత్యం అంటే మీకు పెద్దలు చెప్తూ ఉంటారు. 1986లో పెద్ద వరద వచ్చింది, మీకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఆ వరదకి బాగా నీరు ఎక్కువగా ఫ్లోటింగ్ బాగా పైనుంచి మొగల్తూరులో వచ్చిందని, స్వామి దగ్గరికి వచ్చేసరికి కిందకి దిగి ఆయన పాదాల దగ్గర నుంచి వెళ్ళిందని చెప్తూ ఉంటారు. అంటే గంగమ్మ తల్లి అంత పైనుంచి వస్తూ స్వామి దగ్గరికి వస్తే దిగిపోయి కిందకి ఆయన పాదాల నుంచి ప్రవహించని చెప్తారు. అంటే స్వామి లింగం అంతవరదలు కూడా కనిపిస్తూ ఉంది, దర్శనం ఇస్తూ ఉంది. అంటే స్వామి అంత శక్తివంతం. ఈ యొక్క శివలింగంలో మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని దర్శనం చేయొచ్చు. ముగ్గురు కూడా ఈ శివలింగంలో ఉన్నారు. అలాగే మీరు చక్కగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అమ్మవారు అయ్యవారు శ్రీ భ్రమరాంబిక సమేత వన మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహాన్ని చక్కగా మనం అందరం కూడా పొందుదాం. అలాగే ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు షేర్ చేయాలి, ఎందుకు కామెంట్ చేయాలి, ఎందుకు లైక్ చేయాలి మీకు చెప్తాను. ఇప్పుడు షేర్ ఎందుకు చేయాలి అంటే, మీరు షేర్ చేయటం వల్ల చక్కగా ఈ యొక్క సమాచారం చాలామందికి తెలుస్తుందండి. మీ ఒక్కళ్ళతో ఆగిపోదు, చాలామందికి తెలుస్తుంది. చాలామంది తెలిస్తే మనకేంటి ఉపకారం ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు వెళ్ళి స్వామిని దర్శించి అభిషేకం చేసుకుంటే మీకు పుణ్యఫలాన్ని ఇస్తారు. అలాగే మీరు కొంతమందికి తెలియజేస్తే మీ ద్వారా తెలుసుకున్న వాళ్ళు, మీ ద్వారా వాళ్ళ సమాచారం తెలుసుకుని వాళ్ళు కూడా వీళ్ళు అభిషేకం చేస్తే అందులో కొంత భాగాన్ని, కొంత పుణ్యాన్ని మీ ఖాతాలో వేస్తారు. అంటే మీరు దర్శనం చేసే ఫలితం, అలాగే మీరు దర్శనం చేయించినటువంటి ఫలితం, ఆ ఫలితం కూడా మీకు ఖాతాలో పడుతుంది. అందువల్ల షేర్ చేయమని చెప్తాం. అంతేగాని షేర్ చేయమంటున్న ఏం స్వార్థం లేదు. షేర్ చేయటం వల్ల సమాచారం అందరికీ తెలిసి వాళ్ళు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ పూజలో పాల్గొంటే మీకు కూడా కొంత పుణ్యఫలాన్ని మీ ఖాతాలో వేస్తారు. అలా కామెంట్ ఎందుకు? కామెంట్ చేయటం వల్ల ఏదో వీడియో చేసినటువంటి వాళ్ళని పొగడమని కదా కామెంట్ చేస్తే గురువుగారు ఇంకా ఇలాంటి విషయాలు, ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మాకు పలానా దాని గురించి చెప్పండి అని చెప్పి మీరు అడుగుతూ ఉంటే మేము కూడా కొన్ని విషయాలు చెప్తే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని కామెంట్ చేయమని చెప్తూ ఉంటాం. మరి లైక్ ఎందుకంటే మీరు ఎప్పుడైనా వీడియో చూడాలంటే మీరు లైక్లు అలా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అలా లైక్లు కొడితే మీ లైక్లన్నీ కనపడుతూ ఉంటాయి. మీరు సమాచారం వెంటనే చూసుకోవచ్చు. అందువల్ల షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి చెప్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఒక సౌలభ్యం, ఒకటి షేర్ చేయటం వల్ల మీరు చాలామంది సమాచారం తెలియజేస్తారు. అందువల్ల మీకు పుణ్యం ఖాతాలో పడుతుంది. కామెంట్ చేయడం వల్ల మీరు చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే లైక్ చేయడం వల్ల మీరు ఆ వీడియో చక్కగా ఎప్పటికొస్తాడు మీరు చూడగలుగుతారు, ఎప్పటికొస్తాడు మీరు వేరే వాళ్ళకి షేర్ చేయగలుగుతారు. అంటే వీడియో కప్పుకుని వెతుక్కోక్కర్లేదు అనమాట, మీకు లైక్ల్లో ఉంటాయి. అందువల్ల లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ ఉంటాం.
మీరు ఎప్పుడైతే కొంతమందికి షేర్ చేశారో వాళ్ళు తెలుసుకుంటారు ఈ విషయాన్ని. తెలుసుకుని వాళ్ళు కూడా చక్కగా ఈ పూజ కార్యక్రమంలో, ఈ అభిషేక కార్యక్రమంలో, ఈ దర్శనంలో, ఈ స్వామి దర్శనం చేసుకోవటం, స్వామికి పూజ చేయటం, స్వామికి అభిషేకం చేయటం వాళ్ళు చక్కగా చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా చక్కగా యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది మహాద్భుత కార్యక్రమం అండి. చక్కగా అందరూ కూడా పాల్గొండి. అలాగే చూడండి, మీకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా సరే మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి కదా. దైవ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇతరులతో షేర్ చేసుకోండి, ఇతరులకు చెప్పండి. సమాచారం చాలామందికి షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఫోన్ చేసి మాట్లాడండి, కొంతమందికి చెప్పండి. మీరు వీడియో షేర్ చేసి చక్కగా అందరికీ తెలియపరచండి. ఎందువల్లంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. వరలక్ష్మి అమ్మవారు చారుమతిదేవి కల్లో కనపడి చెప్పింది, అమ్మా నా వ్రతం ఇలా చెయ్యి, నా కల్పం వ్రతకల్పం ఎలా ఉంటుంది, ఎలా చెయ్యమ్మా అని చెప్పింది. చెప్తే తల్లి చారుమతిదేవి ఆ ఒక్క ఆవిడ స్వార్థం కోసమే వరలక్ష్మి అమ్మవారు వ్రతం చేయలేదు. అందరికీ తెలియపరిచి, అందరికీ చెప్పి, అందరితో కలిసి చేసింది తల్లి. అందుకనే మనకి మన సనాతన ధర్మంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు, సామూహిక సత్యాంశ వ్రతాలు చేస్తూ ఉంటారు. అందుకు సామూహికం అంటే అందరికీ తెలియపరిచి చేయటం, దానివల్ల విశేష ఫలితాన్ని పొందుతాం మనం. అలాగే ఈశ్వరుడు అందరూ కలిసి చేసినటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందువల్ల అందరం కూడా మనం ఒకరి నుంచి ఒకరిని తెలుసుకుని చక్కగా అందరికీ చెప్పి అందరితో కలిసి మనం చేస్తూ ఉండాలి పూజలు. అందుకే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చారుమతిదేవి కథ చదవమంటారు, చారుమతిదేవి కథ వినమంటారు. వినటం వల్ల మీకు తెలుస్తాయి కొన్ని విషయాలు. అసలు వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏమేమి విధి విధానాలు పాటించాలి అన్నీ కూడా మీకు మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చక్కగా మీరు ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాం. ఎందుకంటే మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదండి వీడియోలు. అప్లోడ్ చేసినప్పుడు మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు, మీకు ప్రతి వీడియో వచ్చేస్తుంది. అదే నేను లింక్ పంపాలనుకోండి, ఎంతమందికి పంపగలను? ఏదో కొంతమందికి ఒక 5 మందికో 10 మందికో 15 మందికో 20 మందికో 50 మందికో 100 మందికో పంపుతాను అనుకుందాం. కాసేపు టయాన్ని బట్టి కొంతమందికి ఆ సమయాన్ని బట్టి పంపుతూ ఉంటాం కొంతమందికి. అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వీడియో మీకు వచ్చేస్తుంది, డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది. మీరు లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కొంతమంది మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించారనుకోండి, వాళ్ళకు కూడా ఆ లింక్ వస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి నా మాటలు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లో స్వార్థం లేదు, సబ్స్క్రైబ్ చేయించినట్లో కూడా స్వార్థం లేదు. ఎవరైనా సరే, ఎవరు చెప్పినా, ఏ గురువులు చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో. మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి అంటే, సబ్స్క్రైబ్ చేయించుకుంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు, తెలుసుకుని చక్కగా వాటిని పాటించగలుగుతారు, చక్కగా దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు. అలాగే కొంతమందితో సబ్స్క్రైబ్ చేయిస్తే వాళ్ళకు కూడా దైవానుగ్రహం కలిగేలా మీరు చేస్తున్నారు. కాబట్టి ఆ పుణ్యఫలాన్ని మీకు ఈశ్వరుడు ఖాతాలో వేస్తాడు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి అని చెప్తున్నాం. కాబట్టి చక్కగా మీరు అందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. చక్కగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ 5 సోమవారాలు కూడా చక్కగా మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే ఈ వీడియోలో పాంప్లెట్ కూడా పెట్టానండి. ఆ స్వామి యొక్క ఆలయ వివరాలు, ఆ పూజ, ఆ అభిషేక టైం అన్నీ కూడా అందులో ఉన్నాయి పాంప్లెట్లో. మీరు అవసరమైతే ఆ పాంప్లెట్ని స్క్రీన్ షాట్ తీసుకుని కొంతమందికి పెట్టవచ్చు పాంప్లెట్. అలాగే మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క వీడియో లింకు మీ స్టేటస్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అందరం స్టేటస్లు పెడుతున్నాం కదా, ఆ స్టేటస్లో పెట్టామనుకోండి, ఆ స్టేటస్ మీ స్టేటస్ చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఈ యొక్క మహత్కార్యంలో ఈ యొక్క గొప్ప
అవకాశాన్ని ఉపయోగించుకుని తరించగలుగుతారు. అందువల్ల అందరికి కూడా తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.